మీకు కనిపిస్తున్నటువంటిదే మా ఇల్లు. మా అమ్మ చాలా సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి పోదామని అడుగుతూనే ఉంది. నేను ఇగబోదాం ఆగబోదాం అని చెప్పుడు తప్ప ఇంతవరకు ఎప్పుడు తీసుకెళ్ళలే. ఫైనల్గా అవకాశం వచ్చింది, ఇప్పుడు తీసుకెళ్తున్నా. నరసింహులపేటకు వెళ్ళే ముందు జయపురం దగ్గర ఇక్కడ వాగు కూడా కనిపిస్తుంది. వర్షాకాలంలో అయితే దీని మీదకెళ్ళి కూడా నీళ్ళు పోతూ ఉంటాయి. 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాతకి ఫైనల్గా నరసింహులపేటకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంటుంది. రైట్ సైడ్లో చూడండి, రైట్ సైడ్లో మనకు ఒక గుట్ట కనిపిస్తుంది కదా, ఇదే గుట్ట. ఇప్పుడు అక్కడ వరకు వెళ్ళిపోవాలి మనం. పొద్దుగానే పోతాను. 100 రోజుల పని చేసే వర్కర్స్ కూడా ఇగో రోడ్డు మీదకి వెళ్తూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం పోవడానికంటే ముందు లెఫ్ట్ సైడ్లో ఈ పెద్దమ్మ తల్లి దేవాలయం కూడా కనిపించింది. గుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని పక్క నుంచి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకొంచెం ముందుకు పోతే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా గుడికి అయితే వచ్చేసినాం. ఇక్కడ 2 పెద్ద గుట్టలు ఉంటాయి. ఒక గుట్ట మీద శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంటుంది. రెండవ గుట్ట మీద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. దీని పక్కనే ఒక చిన్న శివాలయం కూడా ఉంటుంది. ఈ 3 టెంపుల్స్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి స్పేస్ ఇది. గుడికి ఒక చివర ప్రహారీ గోడ కూడా కనిపిస్తుంది. దీని మీద విష్ణువుకు సంబంధించినటువంటి అవతారాలకు సంబంధించినటువంటి చిత్రాలు మరియు శివునికి సంబంధించిన చిత్రాలు కూడా అన్నీ కూడా మనం చూడవచ్చు. ఈ ఆలయ క్షేత్ర పాలకుడైనటువంటి హనుమంతుని యొక్క భారీ విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు ఇక్కడ. ఈ ఆలయం వరంగల్ నుండి 71 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రమైనటువంటి మహబూబాబాద్ నుండి 29 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి 174 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కొంచెం ముందుకు కనుక వెళ్ళినట్లయితే మరొక పెద్ద గుట్ట కనిపిస్తుంది. ఇక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నెలవై ఉన్నటువంటి దేవాలయము. గుట్ట మీదకైతే ఎక్కాలి. చలో వెళ్దాం పదండి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ లక్ష్మీదేవి ఆలయం అయితే ఉంది. సో ఇక్కడ మనం దర్శనం చేసేసుకొని ముందుకైతే వెళ్ళిపోవాలి. కపిలగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఈ గుట్ట మీద కోతులు చాలా ఉంటాయి కాబట్టి కట్టెబట్టుకొని పోవడం కంపల్సరీ. ఈ కోతి చూడండి, దీని ముఖం ఎంత ఎర్రగా ఉందో. ఈ గుట్ట మీద వరకు వెళ్ళాలంటే దాదాపు 300 మెట్లకు పైగా ఎక్కాలి. మా అమ్మాయి 50 మెట్లు కూడా ఎక్కలేదు, అప్పుడే దాని పని అయిపోయింది. మనకు కనిపిస్తుంది కదా గుట్ట, ఇది వెంకటేశ్వర స్వామి వెలిసినటువంటి గుట్ట. సో ఇక్కడ చూడొచ్చు గుడి. ప్రజెంట్గా మనం ఉన్నటువంటి గుట్ట ఇది లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి గుట్ట. సో మీదికైతే వెళ్తున్నాం. కోతులు అయితే చాలా ఉన్నాయి, ఒంటరిగా రావడం అయితే చాలా కష్టం. కోతులు చాలా ఉన్నాయి ఇక్కడ, మనుషుల వెంబడే తిరుగుతున్నాయి. ఇవి అటాక్ చేస్తున్నవి, మనుషుల మీద కూడా అటాక్ చేస్తున్నవి. మామనైతే అక్కడే ఉంచేసిన ఇంకా కొంచెం దూరంలోనే, ఎందుకోసం దాన్ని మెట్లెక్కలేకపోతుంది. సో నేనైతే ఎక్కుతున్నా ప్రజెంట్కి అయితే అంతా కూడా. ఎక్కాలి, మామూలుగా లేదయ్యా, ఈ గుట్ట మాత్రం మామూలుగా లేదయ్యా. శనివారం రోజు వచ్చిన ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. నడుస్తూనే ఉన్నా. టైం ఇప్పుడు దాదాపు ఎంత అవుతుంది? టైము 8:30 అవుతుంది మార్నింగ్. ఎండ అయితే ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాం మనం. ఇగో కనిపిస్తున్నటువంటిదే టెంపుల్, ఇది నరసింహస్వామి టెంపుల్. భక్తులు తమ సొంతింటి కోరిక నెరవేర్చడం కోసం ఈ విధంగా రాళ్ళను ఒకదాని మీద ఒకటైతే ఇక్కడ పేర్చారు. చాలామందే ఉన్నారు ఇక్కడ పేర్చిన వాళ్ళు. సో ఇవన్నీ చూడవచ్చు మనం. కొంతమంది భక్తులు ఆల్రెడీ వచ్చేసినట్టుంది. ఎట్లా ఉంది? మంచిగా ఉందా గుడి? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఎవరి నుంచి వచ్చారు? ముంగిమడుగు నుంచి వచ్చారా? కట్టెలు ఎందుకు ఇవన్నీ పట్టుకున్నారు? కోతుల గురించేనా? ఓకే. కోతులు మాత్రం గట్టిగా ఉన్నాయి కదా ఇక్కడ. ఒక్కలో కనుక వస్తే కష్టమే కదా. ఓకే కట్టెపట్టుకో మరి, జాగ్రత్త. సరే రావా? తుపాకులే కాపాడుతుంది. సో ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళాలి.
ఇది ఆ టెంపుల్. భక్తులైతే ఎవరు పెద్ద పెద్ద కోతులు అయితే ఉన్నాయ్యా. ఇది టెంపుల్. ఇక్కడ చూడవచ్చు మనం ఆ గుడికి సంబంధించినటువంటి ధ్వజస్తంభానికి కూడా మనం చూడవచ్చు. మరి ఇది మనకు కనిపిస్తున్నటువంటిదే ఈ గుడికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం చూడవచ్చు మనం. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. బా లోపలికైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. లాక్ ఉన్నటువంటి లాక్ అయితే ఏం లేదు. రావట్లేదు. బహుశా అది లాక్ వేసారు కదా, లాక్ వేసేసారు లోపల నుంచి. లోపల ఒక హుండీ అయితే కనిపిస్తుంది. ఇంకేం కనిపించట్లే, ఏం కనిపించట్లే. ఇంకా ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు గర్భగుడికి ఎదురుగా. నడవలేకుంటుంది కానీ ఫైనల్గా మా అమ్మ కూడా గుడికి అయితే వచ్చేసింది. బాగానే వచ్చినామే. తండ్రి బలం ఇచ్చిండా? వావ్ సూపర్. మొత్తానికైతే ఇక నీ చేతిలో కొబ్బరికాయ కొట్టయితే ఇక అంత మొస పొడుచుకుంటూ రావడం అవసరమా? ఇక మళ్ళీ రాలేను, ఇక రాలేను, ఎప్పుడైనా రాలేను. రాలేవు కాబట్టి ఇక మళ్ళీ రాలేవు కాబట్టి వచ్చేసినా. మనమైతే ఫోన్ జాగ్రత్త చూసుకోవాలి, లేకపోతే ఈ ఏ కోతి వచ్చి ఎక్కడి నుంచి ఎత్తకపోతుందో అర్థం కాదు ఈ ఫోన్ కూడా. అందుకోసానికి ఇక్కడే ఉండాలి. ఇక్కడ టెంపుల్ని అయితే ఒక రౌండ్ వేసేద్దాం. ఇదంతా కూడా నిర్మానుష్యంగా ఉంది. చూడు ఆల్మోస్ట్ ఇది శిథిలావస్థకు అయితే చేరుకుంది. ఇక్కడ ఇది కొంచెం ఇక్కడ గేటులు బయటికి కూడా వెళ్ళి చూద్దాం. సో అక్కడ ఏముందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక మండపం అయితే కనిపిస్తుంది. వావ్ వాట్ ఏ సీనరీ యార్, అసలు మామూలు లేదు ఇక్కడ సీనరీ మాత్రం మస్తుంది. వావ్ హాహా సూపర్ ఉంది. ఒక్కసారి సీనరీ చూడండి. వావ్ సూపర్. ఇంకో ఎదురుగా ఇంకొక ఇది గుట్ట. ఇది కంప్లీట్ వ్యూ. ఒకసారి చూడండి. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యొక్క కంప్లీట్ వ్యూ. చాలా ఎత్తులో ఉన్నాం మనం. ఎంత ఎత్తులో ఉన్నామో బహుశా ఇక్కడ మీకు కనిపించుంటుంది. ఇది గర్భాలయ గుడి. గాలి కూడా అసలు ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ అసలు సూపర్ చల్లగా వస్తుంది గాలి ఇక్కడ. బయట ఇప్పుడు ఇంత ఎండ ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం గాలి మాత్రం చల్లగా ఉంది. హ్యాపీ మొత్తానికైతే వచ్చినందుకు. ఎవరైనా తమల్ అంతన్న ఉద్దేశం అంతా ఫెయిల్ అయ్యేటట్టు గుట్ట మీద కూర్చొని కొడతాడు డబ్బులు. అప్పుడు సన్నాయి దొరకట ఆడ కూర్చొని కొడితే ఆయనే ఇక అందరు పెళ్లిళ్ళు చేసుకున్నారట ఊరు ఊరు. టెంపుల్కి ఇంకోవైపు ఇది కూడా కన్స్ట్రక్షన్ ఉంది. బహుశా ఇక్కడ కూడా దీంట్లో కూడా ఏముందో ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడైతే కంప్లీట్గా ఏం లేదు. మేబీ ఇది యాగశాల అనుకుంటా. ఒకసారి చూడండి. యాగం చేసేటువంటి ప్లేస్ అనుకుంటా. ప్రజెంట్గా అయితే వీటిని యూజ్ చేయక చాలా సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. చూడండి అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నవన్నీ కూడా. సో మొత్తానికైతే ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాం మళ్ళీ తిరిగి. ఈ నరసింహస్వామి టెంపుల్కి నాకు ఉన్నటువంటి అనుబంధం అయితే చాలా ఎక్కువ. నా చిన్నప్పటి నుంచి కూడా దాదాపు నేను 7th క్లాసు 8th క్లాసు 9th క్లాసు ఇవి చదివేటప్పుడు ఏంటంటే ప్రతి సమ్మర్లో స్కూల్ అయిపోయిన తర్వాతకి ఈ గుడికి వచ్చి సైకిల్ మీద వచ్చేది. నేను సైకిల్ మీద వచ్చి గుండు కొట్టించుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయేది. సో దాదాపు చాలా సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఒక 10-20 సంవత్సరాలు అవుతుంది నేను దాదాపు ఇక్కడికి రాక. ఆ తర్వాతకి కాలేజు, ఆ తర్వాతకి హైదరాబాదు ఫుల్ బిజీ అయిపోయాను. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చే అవకాశం అయితే నాకు లభించింది. సో ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాతకి మరి ఇక్కడికి వచ్చినా కదా, సో గుండు కొట్టించుకుందాం అనుకుంటున్నా. నా చుట్టూ చూడాలనుకుంటే ఇప్పుడే చూడండి. ముసలోళ్ళు కానీ కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు కానీ ఈ ఎక్కడం మాత్రం చాలా కష్టం. ఇక్కడ గుట్ట మీద చూడవచ్చు మనం శంకు చక్ర నామాలతోటి ఇక్కడ
డ్రా చేసారు, చాలా బాగుంది. ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసినాం. సో నెక్స్ట్ దీని తర్వాతకి మనం వెంకటేశ్వరుడు ఉన్నటువంటి ఆ టెంపుల్ దగ్గర కూడా మనం వెళ్దాం. ఇది యాక్చువల్గా నేచర్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి టెంపుల్. ఇది మనకు కనిపిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం మరియు గ్రామంలో వెలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వయంభూగా వెలిసింది. ఇది 1968లో స్వయంభూగా వెలిసిందని చెప్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి న్యూ రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి, ఇంకా కంప్లీట్ కాలేదు. భక్తుల సౌకర్యార్థం వీటిని సత్రాలుగా ఏర్పాటు చేయబోతున్నారు భక్తుల కోసం, బట్ ఇంక ఇది కంప్లీట్ కాలేదు. ఇది గుడికి సంబంధించినటువంటి టైమింగ్స్. ఆదివారం నుండి శుక్రవారం వరకు మరియు శనివారం రోజు ఈ టెంపుల్కి సంబంధించిన టైమింగ్స్ ఇవి చూసుకోవచ్చు. మీరు కనిపిస్తున్నటువంటి మెట్ల నుంచి ఎక్కితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇది కూడా గుట్ట మీదనే ఉంది. ఇంతకుముందు ఈ మెట్లు అయితే ఉండేటివి కావు, రీసెంట్గా ఈ మెట్లు కూడా కట్టారు. ఈ మెట్లను కట్టడంలో ఇక్కడ ప్రతి మెట్ల మీద చూడండి కొన్ని ఇక్కడ పేర్లు కనిపిస్తున్నాయి కదా. సో ఈ పేర్లు కనిపించినటువంటి వాళ్ళు ఈ మెట్లను కట్టడంలో, ఆలయ అభివృద్ధి చేయడంలో తమ వంతు సహకారం అయితే అందించారు. అందుకోసం అన్నట్టుగా వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ గుడి మెట్ల మీద పెట్టేశారు. ఈ విధంగా ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే గర్భాలయ గుడి. కొబ్బరికాయలు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కొట్టేసి ముందుకెళ్ళాలి. గర్భాలయ గుడి నుంచి చూసినప్పుడు అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఈ గుడి కొండ మీద ఉంది కదా, అందుకే ఇంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో మనకు కనిపిస్తున్నటువంటిది శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయ గుడి. ఈ గుడి కూడా మనకు కొండ మీదనే ఉంది. ఇక్కడ నుంచి మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ దారి గుండా కనుక పోయినట్లయితే పద్మావతి అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుంది. సో వెళ్దాం, ఇంకా కొంచెం అయితే ముందుకైతే వెళ్ళిపోదాం మనం. మెట్లు ఇవి కూడా చాలానే ఉన్నాయి. సో గుడి మెట్టు అయితే ఎక్కుతాను. ఎక్కేటువంటి క్రమంలో మనకు ఒక భక్తుడు అయితే కనిపించిండు. సో మాట్లాడుకుంటూ వెళ్దాం. భయ్య మీ పేరేంటి? నరసింగరావు. ఎక్కడి నుంచి వచ్చారు? మా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామం, ములుగు డిస్టిక్. అబ్బో చాలా దూరం కదా, అంత దూరం నుంచి వచ్చారా? అవును. అంటే ఇక్కడికి ఏమైనా పని మీద వచ్చారా లేకపోతే గుడి కోసం వచ్చారా? మొక్కు కోసమే. మా అబ్బాయికి జ్వరం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చిన మొక్కినాం. దేంట్రుకాలు ఇస్తామని. ఎన్ని సంవత్సరాలు మీ కొడుకు? మా కొడుకు 15 సంవత్సరాలు. అచ్చా, మరి తగ్గిందా జ్వరం అప్పుడు? తగ్గింది. ఇక్కడ మీ భద్రాచలం హాస్పిటల్లో తగ్గింది, గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి గవర్నమెంట్ హాస్పిటల్ తగ్గిన తర్వాత మరి గుడి కిందకి వస్తారు మళ్ళీ? అక్కడ తగ్గింది కదా ఆల్రెడీ. అదే మొక్కుకున్నాం అంతే. ఇక దేవుని సాయం కూడా ఎంత ఉన్నది, అట్లా సాయం కూడా ఉంది. ఓకే. మా పిల్లల పుట్టెంటుకలు కూడా ఇక్కడే ఇచ్చాము ఇద్దరికి. ఎక్కడి నుంచి వచ్చారు? మేడారమా? అబ్బో చాలా దూరంకి వెళ్ళి వచ్చారు కదమ్మా. ఇక్కడ గుడి ఉందని ఎవరు చెప్పారు మీకు? అచ్చా, ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తూనే ఉంటారు. మీదెవరు? వరంగల్ నుంచి వచ్చారా? ఈ గుడి గురించి వచ్చారా ఇక్కడికి లేకపోతే వరంగల్ నుంచి వచ్చారా ఇక్కడికి? ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్గా మనం పద్మావతి అమ్మవారి దగ్గర ఉన్నాము. గర్భాలయ గుడి దాటిన తర్వాత, వెంకటేశ్వర గుడి దాటిన తర్వాత కొంచెం మీదకి వచ్చినట్టు కనుకైతే మనకు ఈ పద్మావతి అమ్మవారు ఉన్నారు కదా, ఇక్కడ అర్చకులు ఉన్నారు. ఆయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయు జేబు తీసుకోండి. మనకు కనిపిస్తున్నటువంటిది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి గుట్ట. ఇంతకుముందు మనం ఎక్కాం కదా, అదే ఇది మన పద్మావతి అమ్మవారి గుట్ట నుంచి కనుక చూసినట్లయితే గుట్ట ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ తొర్రూరు మండలం మాది, పోలేపల్లి గ్రామం మాది. ఓకే. మేము మా నాన్నల కాంచి మా తాతల కాంచి కూడా ఇక్కడ నర్సులపేట వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఫేమస్. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలామంది ప్రతి శనివారం ఇక్కడ మామూలుగా మినీ జాతరలాగా జరుగుతుంటుంది. ఇక్కడ అలివేలమ్మంగం పైన ఇక్కడ ఉంటుంది, అక్కడ కింద స్వామి వెంకటేశ్వర స్వామి, అక్కడ నరసింహస్వామి గుడి అక్కడ గుట్ట మీద. అక్కడ కూడా వెళ్తారు చాలామంది వెళ్ళేవాళ్ళు. కొంతమంది వెళ్ళలేకపోతే ఒప్పుకోలేకపోతే కింద నుంచి ఆడ కొబ్బరి పెట్టుకుని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. మేము 10 సంవత్సరానికి ఒకసారి 2 సార్లు వచ్చిపోతుంటాం.
ప్రతి సంవత్సరం 2 సార్లు మినిమం వచ్చిపోతుంటాం. పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ ఫంక్షన్ హాలు, మ్యారేజ్ హాల్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మా అమ్మాయి పెళ్లి కూడా చేసినాం పోయినసారి, ఇక్కడే చేసినాం. మా తమ్ముడు కింద ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడు, కార్ వేసుకొని వచ్చినాం మేము. మా తమ్ముడు పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. చాలా పెళ్ళిళ్ళు ఇక్కడ జరుగుతుంటాయి. అక్కడ దేవుని సన్నిధానం కాబట్టి ఆయన మోక్షం ఉంటుంది అన్నట్టుగా. ట్రావెల్ విత్ విశాఖర్ మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. పిల్లలు లేనటువంటి దంపతులు ఈ పద్మావతి అమ్మవారి దగ్గరకు వచ్చి మొక్కుకున్న తర్వాతకి, ఒకసారి వాళ్ళకి పిల్లలు అయిన తర్వాతకి ఇక్కడికి వచ్చి అమ్మవారికి తొట్టెల్ని సమర్పిస్తారు. గుట్ట దిగేస్తున్న తలనీలాలు ఇచ్చేసి దేవుని అయితే దర్శనం చేసేసుకుందాం. వెళ్దాం పదండి కిందికి. వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి మొక్కుబడి టికెట్ల ధరల పట్టిక ఇది. ఇక్కడ వాహన పూజ కూడా చేస్తున్నారు, చూడవచ్చు మనం. ఈ గుడికి ఎదురుగానే కొబ్బరికాయలు అమ్మేటువంటి ప్లేస్ కూడా ఇక్కడ ఉంది, చూడవచ్చు. కొబ్బరికాయ ఎంతమ్మా? కొబ్బరికాయ ఎంత? 30 రూపాయలు. జై శ్రీమన్నారాయణ. నా పేరు శ్రీనిధనాచార్యులు. స్వామివారు వెలిసింది సర్పాకారంతో శంఖచక్ర నామాలతో వెలిసిన స్వామి. పైన పద్మావతి అమ్మవారేమో బలి ఆకారం లోపల అమ్మవారు పద్మావతి అమ్మవారి పైన వెలిసింది. ఇక్కడ అన్నిటి దగ్గర చెప్పంటే మామూలుగా అమ్మవారేమో కింద ఉంటుంది, స్వామివారేమో పైన ఉంటారు. మన దగ్గర అంటే విశిష్టత ఏంటి చెప్పంటే అమ్మవారేమో పైన ఉంటుంది, స్వామివారేమో కింద ఉంటారు. తర్వాత పక్కకి జలిసోమేశ్వర స్వామి అని చెప్పని ఉంటారు. ఓకే. శివుడు. ఓకే. పక్కకి శివుడు ఉండడం. దాని పక్కగా అక్కడ కూడా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి, ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఒక్కొక్క చుక్క ఆ శివలింగం మీద పడి ఆ శివలింగానికి అభిషేకం చేసి ఒక ఇది అనేది ఒకటి ఉంటుంది. ఇది హరిహర క్షేత్రం అని చెప్పినట్టు లెక్క. దేనికి అని చెప్పంటే పక్కకు శివుడు, అటు పక్కకు వెంకటేశ్వర స్వామి. ఇట్లా ఏ దగ్గర కూడా ఇక్కడ కూడా లేదు, మన దగ్గర ప్రాముఖ్యత ఇది. శనివారం రోజు వచ్చేటువంటి భక్తుల తాకిడి జనరల్గా ఎంత ఉండొచ్చు అండి? ఎంతమంది ఉండొచ్చు? మామూలుగా ప్రతి శనివారం ఎంత లేకపోయినా దాదాపు 1000 నుంచి 1500 మంది మధ్యలో ఉంటారండి. ప్రతి శనివారం కూడా మాకు జాతర అండి. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం. ఇది వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించినటువంటి గర్భాలయ గుడి. సో ఈ గర్భాలయ గుడి పక్కనే రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, ఈ రేకుల షెడ్ దగ్గర ఒక శివుడు కూడా ఉన్నాడు, ఒక శివలింగం కూడా ఆవిర్భవించి ఉన్నది. ఇక్కడ మనం లోపలికైతే వెళ్తున్నాము. శివాలయానికి సంబంధించినటువంటి ఇక్కడ శివలింగము. ప్రతి రోజులో కనీసం ఒక్క డ్రాప్ అయినా సరే ఈ శివలింగం మీద మనకు ఇక్కడ నుంచి ఈ గుట్ట మీదకి నుంచి నీళ్ళు వస్తాయట. నీళ్ళు వచ్చి ఈ శివలింగాన్ని అభిషేకిస్తాయట. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. దీన్ని మనం హరిహర క్షేత్రంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఆలయంలో వెంకటేశ్వరుడు తర్వాతకి శివుడు ఇద్దరు కూడా వెలిచారు. ఓం నమః శివాయ. ఇది ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత. ఈ ఆలయానికి రావడం నిజంగా నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది. యూట్యూబ్ వీడియో కోసం మాత్రమే కాదు, నాకైతే నిజంగా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఈ గుడి దగ్గర ఒక శిలాశాసనం కనిపించింది చూడండి, తెలుగులోనే కంప్లీట్గా రాసింది ఇది. ఈ శిలాశాసనం గర్భాలయ గుడికి పక్కనే ఉంది. గర్భాలయంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వరుడు నల్లటి శిలతో తయారు చేయబడ్డటువంటి విగ్రహం నిలబడి ఉన్నాడు. మొత్తం 4 చేతులను కలిగి ఉన్నాడు. 2 చేతులతోటి శంకు చక్రాలను, అమ్మా ఇది ఎంత? టోపీ అది 100, మిగతావి 60 రూపాయలు 50 వస్తాయి. ఇవన్నీ ఎలా ఉంది చూడండి. ఈ గుడి లోపల టాయిలెట్స్ ఫెసిలిటీ అయితే ప్రాపర్గా లేవు. కొన్నిటికేమో డోర్స్ లేవు, కొన్ని ఇరిగిపోయి ఉన్నవి, కొన్ని డోర్స్ ఏమో ఉన్నా పనిచేయవు. మనకు కనిపిస్తున్నటువంటి ఈ రేకుల షెడ్డే తలనీలాలు తీసేటువంటి క్షౌరశాల. ఈ ఫెసిలిటీస్ కొంచెం మెరుగైతే బాగుండేది. ఈ గుండు బాసును గుర్తుపట్టిర్రా? అది నేనే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.